అమరావతి స్పెషల్ రాజధాని ప్రాజెక్టులకు ఎస్పీవీ వేగవంతంగా పూర్తి ప్రత్యేక చర్యలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు సహా అన్ని నిర్మాణాలకు వర్తింపు అర్బన్ డిజైన్లు ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్ నోటిఫికేషన్కు ఆమోదం కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు భూములు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 7 అంశాలకు సీఎం చంద్రబాబు ఓకే రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నేతృత్వంలో 52వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. 7 అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు వేగంగా కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్వే, ఇన్నరింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు ఎస్పీవీ దోహదపడుతుంది. అయితే ఎస్పీవీ పరిధిలోకి బయో డిజైన్ ప్రాజెక్టును కూడా తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. స్పోర్ట్స్ సిటీ తరహాలోనే హెల్త్ సిటీ కూడా అమరావతిలో ఏర్పాటు కానుందని, దాని పరిధిలో బయోడిజైన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ప్రజారోగ్య సేవల నిమిత్తం బయోడిజైన్ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండేందుకు 7 దేశాలకు చెందిన నిపుణులు, సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల డిజైన్, నిధులు సమకూర్చడం మొదలు నిర్మాణం పూర్తయ్యేంతవరకు ఎస్పీవీనే పూర్తి బాధ్యత వహించనున్నట్లు అధికారులు వివరించారు. మౌలిక సదుపాయాలపై దృష్టి అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం కోసం మౌలిక సదుపాయాల కల్పన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన టెండర్కు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఆ భవనాల సముదాయానికి అనుసంధానంగా రహదారులు, ఫుట్పాత్ల నిర్మాణం పనులు మొదలు కానున్నాయి. దీనిలో భాగంగా 53.68 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతోపాటు 7 ఏళ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతను కూడా టెండర్ దక్కించుకున్న సంస్థే చేపట్టేలా నిబంధన పెట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ మార్గదర్శకాల నోటిఫికేషన్ జారీకి అథారిటీ ఆమోదం తెలిపింది. డిజైన్లపై జాగ్రత్తలు తీసుకోవాలని, అమరావతి నగరం ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రతి కట్టడమూ ప్రజలను ఆకర్షించేలా ఉండాలని స్పష్టం చేశారు. సిఆర్డీఏ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులతో కార్యకలాపాలు పెరిగాయని అధికారులు చెప్పగా, ఈ మేరకు అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్, ఆన్ డ్యూటీ విధానంలో నియమించుకునేందుకు సీఎం అనుమతించారు.